అందరూ కూడా విజ్ఞాపన కర్తలారా, నశించిపోతున్న ఆత్మ పక్షమున సువార్త లేపుడు పదతో కానీ ప్రార్థన అయితే మాత్రము గట్టిగా ఉంది. విజయించి ఎవరు సువార్త కాటకం ఉందమ్మో కానీ ప్రార్థన కాటకమే లేదు. హల్లెలూయా. ఖచ్చితంగా అబ్రహాం ప్రార్థన చేయకపోతే కనుక లోతు బయటికి వచ్చేవాడు కాదు. మోషే గారు అడ్డంగా నిలబడి ప్రార్థన చేయకపోతే కనుక దేవుడు ఉగ్రత అడవిలో వచ్చి మొత్తం 25 లక్షల మంది నాశనం అయిపోయారు. ఈ ఊరి జనం ఎంత తెలియదు కానీ వాళ్ళందరి బాధ్యత నేనే దేవుడు పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళందరి బాధ్యత నీవే దేవుడు. ఏ ఒక్కరు రక్షించుకున్నా దేవుడు లెక్క చెప్పాలి. అలా మాట్లాడితే అంతగా లేదండి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసే కనుక ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను మార్చి నీది ప్రార్థన మాది కార్యం నీకు దేవుడు అప్పచెప్పాడు. అలాగే చేసుకోవాలి దేవుడు వ్యక్తిగా చేయగలిగిన అనేక మంది ఉన్నారు. సమయంలో క్రిస్తో ప్రాంతంలో ఆ ప్రజలందరూ కొరకు మాట చెప్పాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే కానీ పాపం మీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపంగా ఎంచుకున్నాడు. ఇదే హెచ్చరించాడు. నేనే జరిగితే వాళ్ళందరి కొరకు వాళ్ళకి క్షేమం